చైనా పేరు వినగానే మనకు బాగా గుర్తొచ్చేవి రెండు. ఒకటి ఆ దేశం వస్తువుల తయారీకి బాగా ఫేమస్, రెండవది మన శత్రు దేశం అనే భావన. కోర్స్ చైనా అన్నా సరే మనకి కరోనా అనే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు మనకి మిత్రులా శత్రువులా అనేది పక్కన పెడితే వాళ్ళ డెవలప్మెంట్ని మాత్రం మనం మెచ్చుకోక తప్పదు. అయితే చైనా కొత్తగా మరో వండర్ని క్రియేట్ చేసింది, అదే హువాజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని ఓ భారీ లోయపై 5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించారు. ఈఫిల్ టవర్ కంటే ఎత్తులో కట్టారు. 2050 అడుగులు ఎత్తులో ఉండే ఈ కట్టడం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్గా నిలవనుంది. ఈ బ్రిడ్జ్ నిర్మాణం వలన గంటసేపు పట్టే ప్రయాణం నిమిషంలోనే పూర్తి చేయవచ్చంట. ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని 2022లో ప్రారంభించారు. కేవలం 3 ఏళ్లలోనే పూర్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ కోసం చైనా దాదాపు 2400 కోట్లు ఖర్చు పెట్టింది. పెళ్లి చేసుకునేందుకు ఒక్కో దేశానికి ఒక్కొక్క వయసు ఉంటుంది. కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోవాలనుకుంటారు, కొంతమంది జీవితాంతం ఒంటరిగానే మిగిలిపోవాలనుకుంటారు. కానీ ప్రపంచంలో వివాహం తప్పనిసరి అయిన ఒక దేశం ఉందని మీకు తెలుసా? ఈ దేశంలోని సింగిల్గా ఉంటే మాత్రం వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఇంత విచిత్రమైన దేశం ఎక్కడ ఉంది అనుకుంటున్నారా? ఈ దేశంలోని 25 సంవత్సరాలు దాటిన అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే పెళ్లి చేసుకోకపోతే మాత్రం వాళ్ళకి వేసే శిక్ష కూడా చాలా వింతగా ఉంటుంది. అలాంటి వాళ్ళని కుర్చీకి కట్టి నీటిలో స్నానం చేయించి దాల్చిన చెక్క పౌడర్ని పూస్తారు. అదే ఒక వ్యక్తి 30 సంవత్సరాలు దాటినా సరే పెళ్లి చేసుకోకుండా ఉంటే అతనికి మిరియాల పొడితో స్నానం చేపిస్తారు. ఇలాంటి ఒక వింత ఆచారం, ఇలాంటి ఒక నియమం ఏ దేశంలో అంటే డెన్మార్క్లోని పెళ్లి అనేది తప్పనిసరి. పెళ్లి చేసుకోకపోతే యువకులను శిక్షిస్తారు. ఈ సాంప్రదాయం వందల సంవత్సరాల నాటిది. అయితే ఇది తప్పనిసరేం కాదు. అయితే ఇలాంటి ఆచారం ఎందుకు అంటే పూర్వం ఇక్కడ ఎక్కువ మంది సుగంధ ద్రవ్యాలు అమ్మేవారు. వారు వ్యాపార నిమిత్తం తిరుగుతూ వివాహం చేసుకోవడానికి లేదా జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు సమయం లేక పెళ్లిని నిర్లక్ష్యం చేసేవారు. అయితే ఇక్కడ సుగంధ ద్రవ్యాలు అమ్మే మహిళలను పేపర్ మెయిడెన్స్ అని, పురుషులను పేపర్ డ్యూట్స్ అని పిలిచేవారు. మన దేశంలోని ఏటీఎం ప్రారంభించాలంటే ఏ బ్రాంచ్ మేనేజరో ఇతర అధికారో వస్తారు. కానీ పసిఫిక్ సముద్రంలోని ఓ ద్వీప దేశంలో దీని ప్రారంభోత్సవానికి ఏకంగా ప్రధానే వచ్చారు. కేక్ కట్ చేసి గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఎందుకంటే వీళ్ళ దేశంలోని ఇదే మొట్టమొదటి ఏటీఎం. దాదాపు 11,200 మంది జనాభాతో 10 చదరపు మైళ్ళు విస్తీర్ణతో ఈ దేశం ఉంది. ఇక్కడ ఏప్రిల్ 15న తొలి ఏటీఎం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని ఫెలెటీ టేయో స్వయంగా హాజరయ్యారు. దేశ చరిత్రలోనే వారికిదో చెప్పుకోదగ్గ మైలురాయిగా భావిస్తున్నారు. ఇంతకీ అది ఏ దేశం అనుకుంటున్నారా? అదే తువాలు. ఇది ఆస్ట్రేలియాలోని హవాయి మధ్య 9 ద్వీపాలతో కలిసి ఏర్పడింది. అయితే ఈ ఏటీఎం తయారీకి పసిఫిక్ టెక్నాలజీ లిమిటెడ్ సంస్థ నేషనల్ బ్యాంక్ ఆఫ్ తువాలుకి సాయం చేసింది. ఇటీవల కాలంలోని సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతుండడంతో తువాలు 2 ఏళ్ల క్రితం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. భావితరాలకు సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసేలాగా డిజిటల్ దేశంగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ దీవి రాజధాని ప్రాంతం ఇప్పటికీ 40% సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి పూర్తిగా కనుమరుగు కావడమే కాకుండా ప్రపంచంలోని గ్లోబల్ వార్మింగ్కు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ రాబోయే రోజుల్లోని తువాలు దేశం కనుమరుగైనా సరే మెటావర్స్ సాంకేతిక ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూసేలాగా ఈ దేశం ముందుగానే ఏర్పాట్లు చేసుకుంది.